ప్రజాని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ సత్యసాయి జిల్లా నూతన అధ్యక్షుడిగా హిందూపురం కొళ్లకుంటకు చెందిన అంజనప్పను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నియమించడంతో ఆయన ఈ రోజు చిల్మత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ సత్యమణి వసుంధరాదేవిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఈ రోజు లేపాక్షి చిల్మత్తూరు వడ్డేర సంఘం నాయకులు ఆయన రాక సందర్భంగా టపాసులు పేల్చి పూలతో ముచ్చెత్తిస్తారు. ఘనంగా సన్మానాలు చేశారు. లేపాక్షి మండలం గాడ్రులపల్లిలో సీనియర్ తెదేపా నాయకులు మాజీ ఎంపీపీ గంగప్ప అనారోగ్యంతో ఉండడంతో ఆయన అంజనప్ప పరామర్శించారు. అనంతరం ఆయన చిల్మత్తూరులో వసుంధరాదేవిని కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులుగా కొల్లకుంట అంజనప్ప ఎన్నికైనందుకు ఆమె అభినందించారు. సైడ్ రండి అన్న ఉండండి ఒక సెకండ్ పదండి మీరు సైడ్కి రండి వన్ బై వన్ అయిపోయినామండి. అది సైడ్కి రండి. వర్గానికి చెందినటువంటి నాకు జిల్లా అధ్యక్ష పదవి కేటాయించినటువంటి నందమూరి బాలకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏదైతే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని ఆలోచన చేసినటువంటి ఎన్టీ రామారావు గారి కుమారుడు ఈరోజు నాకు ఈ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టేందుకు ఆయన బాలకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సత్యసాయి జిల్లాలో బీసీలు బడుగులు ఎస్సీలు మైనార్టీలు అత్యధికంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో నాకు జిల్లా అధ్యక్ష పదవి కేటాయించడం శుభ పరిణామం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. బాలయ్య గారు ఏదైతే నా మీద నమ్మకం పెట్టి అత్యంత బాధ్యత అయినటువంటి ఈ సత్యసాయి జిల్లా అధ్యక్ష పదవిని కేటాయించినందుకు మా జిల్లాలో ఉన్నటువంటి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒంటర్లందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు నందమూరి బాలకృష్ణ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి, జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఏదైతే హిందూపురం నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానాన్ని ఆ రోజే చెప్పాడు బాలయ్య గారు హిందూపురంలో అడుగు పెట్టినప్పుడు, ఏదైతే వెనుకబడిన వర్గాలు హిందూపురంలో ఉన్నాయో మైనార్టీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, వీళ్ళకి ప్రాధాన్యత కల్పించే హక్కుని నందమూరి బాలకృష్ణ గారు గత 10 సంవత్సరాల నుంచి హిందూపురంలో తీసుకుంటున్నాడు. ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో పాత్రికేయ సమావేశాల్లో చెప్పడం జరిగింది. హిందూపురం ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ తీర్చే పరిధిలో మన బాలయ్య గారు ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎప్పుడూ తీరలేనటువంటి పార్లమెంట్ స్థానాన్ని వాల్మీకి సంబంధించినటువంటి అంబికా లక్ష్మణ్ గారికి ఈ రోజు నందమూరి బాలకృష్ణ గారు కేటాయించడం జరిగింది. అదే విధంగా మైనార్టీలు అనేటువంటి శాసనసభ్యులు కూడా హిందూపురంలో కేటాయించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి తెలిసిందని చెప్పి తెలియజేస్తున్నాం. అత్యంత వెనుకబడినటువంటి నాకు ఈ రోజు సత్యసాయి జిల్లా అధ్యక్ష పదవిని నందమూరి బాలకృష్ణ గారు ఇచ్చారంటే హిందూపురం ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతున్నా. ఈ రోజు నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం ప్రజలందరూ ఒక్కటి ఆలోచన చేయాలి. ఏదైతే హిందూపురం ప్రజల కళలో ఆకాంక్షలు ఉన్నాయో అవన్నీ నెరవేరాలంటే 2024 మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ గారిని
ఏదైతే ఎన్టీ రామారావు గారికి మెజార్టీ ఇచ్చామో ఆ మెజార్టీ తీసుకురావడానికి హిందూపూర్ ప్రజలందరూ కృషి చేయాలని, హిందూపూర్ ప్రజలందరూ ఆలోచన చేయాలని, ఆ దిశగా హిందూపూర్ ప్రజలందరూ అడుగు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఏదైతే నాకు ఈ అధ్యక్ష స్థానాన్ని బాలయ్య గారు బాధ్యతాయుతంగా కేటాయించారో కార్యకర్త స్థాయి నుంచి కార్యకర్త కష్టాన్ని గుర్తించి నాకు ఇచ్చారు. నాకు కార్యకర్త కష్టాలు తెలుసు. తప్పకుండా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం కార్యకర్త కష్ట ఫలితమే ఈ రోజు నాకు ఈ అధ్యక్ష పదవి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ప్రతి కార్యకర్తకి గుర్తింపు ఇచ్చిన విధంగా ఈ పదవి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి గుర్తింపు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. హిందూపురానికి ప్రత్యేక ఎన్టీ రామారావు గారు కల్పించిన గుర్తింపుని నందమూరి బాలకృష్ణ గారు కల్పించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఏదైతే కార్యకర్తలు, మహిళలు, యువకులు అందరినీ కలుపుకొని తెలుగుదేశం పార్టీని ఈ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు హిందూపురం పార్లమెంట్ ని విజయవంతంగా ముగించడానికి నా శాయశక్తుల ప్రతి ఒక్కరి తలుపు తట్టి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం ఆశయాన్ని చేయడానికి కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించిన బాలకృష్ణ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, జిల్లా ఇన్ఛార్జీలందరికీ ధన్యవాదాలు.